శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనలు 139వ కీర్తన 9వ వచనం. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ వాక్యం ధ్యానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సేవకుడు దావీదు తన కీర్తనలో తెలియజేస్తూ రాస్తున్నాడు, దేవుని కుడి చేయి మనల్ని పట్టుకొని నడిపిస్తుంది. సముద్రము గాధంలో ఉన్నను, అంతరిక్షంలో ప్రయాణం చేసినను, అక్కడ కూడా దేవుడు తోడై ఉండి నడిపించేవాడు, నడిపిస్తున్నాడు. అలసిపోయిన జీవన ప్రయాణములో, వేసారిన బతుకులో, నిరాశ నిస్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను నడిపించేవారు లేరు అని దిగులు చెందుతున్న వేళలో దేవుని కుడి హస్తము దక్షిణ హస్తము మనకు తోడై ఉండి నడిపిస్తుంది. మొదటగా మనం ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధి వెదికి ఆయన సన్నిధిలో వెళ్ళినప్పుడు, సాగినప్పుడు దేవుడు మనల్ని కరుణించి దీవిస్తాడు, నడిపిస్తాడు. చక్కని ఆలోచించేత నడిపించే దేవుడు ఉన్నత స్థితిలో ఎదగడానికి తన కుడి హస్తము మనకు తోడుగా ఉంచి నడిపిస్తూ సదా తోడై ఉండే ప్రభువు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ విశ్వాస యాత్రలో నీవు నేను సాగుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలని, అనునిత్యము దైనందిన జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రభువు హస్తం మనకు తోడుగా ఉండాలని మనం కోరుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. కాబట్టి క్రైస్తవ విశ్వాస యాత్రలో దేవునికి మహిమ తెచ్చే వారిగా, జీవితాంతం దేవునికి మహిమ తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా నీవు నేను ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయండి నడిపించను గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి దీవించును గాక. ఆమేన్.